16 నెలల్లో ఇంకా ముందుకు వెళ్ళేవారు. కోవిడ్ లేకపోయింటే ఇంకా బాగా వెళ్ళేది. అటువంటి దాన్ని మన డెవలప్మెంట్ని మన కాళ్ళని మనమే నరికేసుకోవడం అనేది చాలా తప్పు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం హర్షించదగ్గది కాదు. మీ స్ఫూర్తితో మీరు ఆపలేదు. 275 రోజులు పిల్ల పాప ఇల్లు వాటి వ్యవసాయాలు అన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారంటే మిమ్మల్ని మించిన స్ఫూర్తి గల వాళ్ళు ఎవరు లేరు. ఇది ఇలా కంటిన్యూ చేసి మీరు అమరావతిని నిలబెట్టాలి. మీ చేతుల్లోనే ఉంది. మీరే ఇది చరిత్రలో లిఖించదగ్గది. స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు అంత కష్టపడి స్వాతంత్రం ఎలా తెచ్చారో అమరావతి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్కు చరిత్ర. ఆ చరిత్రలో అమరావతిని సాధించింది మహిళల వల్లే జరిగిందనేది చరిత్ర లిఖితం అవుతుంది. ఇది మీరు కంటిన్యూ చేయండి అమ్మా. మీకు అందరు కలిసి రావాలని కోరుకుంటున్నాను. మిగతా మహిళా సంఘాలు, అన్ని జిల్లాల్లో ఉన్న మహిళా సంఘాలు, అందరు రైతులు మీ వెనకాల మీ బాధను గుర్తించి, మీ బాధ ఏంటిది మా బాధ అనుకుని ఎలాగో వాళ్ళు గుర్తించి వాళ్ళందరూ కూడా ముందు రావాలని, అలా మొబిలైజ్ అవ్వాలని ఈ ఉద్యమాన్ని నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ సక్సెస్.